డ్రామా స్టార్టింగ్ లో క్యూట్ బాయ్ దిగి డాడీ అబద్ధాలు కోరు, ఇక్కడ అమ్మ ఏం లేదు, నువ్వు నాతో అబద్ధం చెప్పావు అని అంటాడు. అమ్మ లోపలే ఉంది, వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ ఫ్యామిలీ వచ్చి వీళ్ళకి గ్రీటింగ్స్ చెప్పి వాళ్ళ కూతుర్ని పరిచయం చేసి ఎవరిని కావాలంటే వాళ్ళని చేసుకోమని చెప్తారు. తన కొడుక్కి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పేసి తన పక్కకి వెళ్ళిపోతాడు. ఆ బాబు తన చేతిలో ఉన్న గన్తో బబుల్స్ పేలుస్తూ ఉంటే వాళ్ళిద్దరికి నచ్చకుండా విని తిడుతూ ఉంటారు. బాబు పరిగెట్టుకుంటూ వెళ్ళి హీరోయిన్ కి డాష్ ఇస్తారు. లిటిల్ ఫ్రెండ్ నీకేం కాలేదు కదా అని అంటే తను చాలా కైండ్ అండ్ జెంటిల్ గా ఉంది అని అనుకుని వెంటనే వాళ్ళ నాన్నతో నాకు అమ్మగా కావాలని చెప్తాడు. అయితే ఇక సెటిల్ అయినట్టే అని చెప్తాడు. పేరెంట్స్ చూసి షాక్ అయిపోతారు. తర్వాత సీన్ లో తను ఫ్రూట్ బౌల్స్ తెచ్చి టీపాయ్ మీద పెట్టగానే వాళ్ళు అతన్ని పెళ్లి చేసుకో అని చెప్తారు. నేను చేసుకోను అని చెప్తుంది. నువ్వు చేసుకుంటే అతను నాకు బిజినెస్ లో హెల్ప్ చేస్తాడు అని అంటే నేను చెయ్యను, మీరు మా అమ్మని మోసం చేశారు అని అంటుంది. సరే నీ తమ్ముడు గురించి అయినా ఆలోచించు, వాడు అసలే గుడ్డివాడు, వాడిని కలుసుకోవాలని లేదా, నా మాట విను, ఈ పెళ్లి చేసుకో అని చెప్తాడు. సరే మీరు మీ మాట మీద నిలబడతారని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తను మళ్ళీ ఇలా యూజ్ అవుతుందని అనుకోలేదు. 4 years బ్యాక్ తనని అమ్మేశాను, అలాగే ఇప్పుడు కూడా అమ్మేస్తున్నాను అని అంటాడు. తనకి ఒక బిడ్డ కూడా పుట్టాడు, ఈ విషయం మిస్టర్ గూకి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని అంటుంది. ఒకవేళ మిస్టర్ గు తనని రిటర్న్ పంపించేస్తే నేను ఎప్పటికీ తనని తన గుడ్డి బ్రదర్ తో కలవనివ్వను అని చెప్తాడు. హీరోయిన్ పడుకొని ఉన్నప్పుడు మిస్టర్ గు గురించే కల కంటుంది. కళ్ళు తెరిచి నేను తన గురించి ఎందుకు కలకన్నాను అని అనుకుంటుంది. తర్వాత రోజు లైబ్రరీకి వెళ్ళినప్పుడు తనకు ఒక లెటర్ కనిపిస్తుంది. లవ్ లెటర్ అని చూస్తుంది. అక్కడే పెట్టేసి వెళ్ళిపోగా తన చెల్లెళ్ళు కూడా అక్కడికి వచ్చి చూసి తను సీనియర్ లవ్ లెటర్ ని రిజెక్ట్ చేసింది అని అనుకుంటారు. తర్వాత హీరోయిన్ మిస్టర్ గూని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. తనకి ఓకే అంటేనే పెళ్లి, లేకుంటే తను రిజెక్ట్ చేయొచ్చు అని చెప్తాడు. అలాంటిదేం లేదు అంటుంది. ఇక కాంట్రాక్ట్ చూపించి వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవ్వమని చెప్తాడు. నువ్వు రూయి రూయికి మంచి అమ్మగా ఉంటే చాలు అని అంటాడు. దాంతో ఇక హీరోయిన్ కూడా ఒక అమ్మగా తన డ్యూటీస్ నెరవేరిస్తే చాలు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న బిజినెస్ లో కూడా హెల్ప్ చేస్తారని అడుగుతుంది. అవును రూయి రూయి ఒప్పుకుంటేనే అని చెప్తాడు. సరే అని డీల్ చేసుకుంటారు. హీరోయిన్ కి లవ్ లెటర్ రాసిన ఆ సీనియర్ వస్తాడు. హీరోని పట్టుకొని అంకుల్ చూ, నేను మీ డాటర్ యొక్క సీనియర్ ని అని అంటాడు. నీకు ఇంత చిన్న ఏజ్ లోనే కళ్ళు దొబ్బాయా అని అంటే లేదు అంకుల్, నా క్లాసెస్ చాలా బాగుంటాయి అని చెప్తాడు. ఇతన్ని బాయ్ ఫ్రెండ్ అని అడిగితే అంకుల్ చూడ్, నేను ఇంకా ట్రై చేస్తున్నాను, తను ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు అని అంటాడు. మిస్సెస్ కు అవ్వబోతూ ఇలా బ్యాకప్ ఆప్షన్ కూడా పెట్టుకుందా అని అనుకుంటాడు. నువ్వు నేను ఇచ్చిన లెటర్ చదివావా అని అంటే సారీ, నాకు మీరంటే ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాను నేను, మీరన్న అంకుల్ చూడని అనేసి అంటుంది. ఇక అతను లేచి వెళ్ళిపోతాడు. గో ఫ్యామిలీలోకి నువ్వు వస్తున్నప్పుడు నేను నీకు ఏదైనా ఇవ్వగలను, ఒక ప్రేమ తప్ప అని అంటాడు. డేట్స్ చూసుకొని టైంకి మీరు ఉండాలి ఇంట్లో, లేకపోతే మీకు ఏమీ రాదు అని చెప్తాడు. హీరోయిన్ ఇంకా నేను గూ ఫ్యామిలీలోకి ఇవాళ అడుగు పెట్టబోతున్నాను అని చెప్పి ఇక తన లగేజ్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక్కడ బుడ్డోడు అంటాడు, ఒక జెంటిల్మెన్ తన వైఫ్ యొక్క లగేజ్ కానీ అన్ని మోయాలి అని చెప్తాడు. తను నీకు అమ్మ మాత్రమే, నాకు వైఫ్ కాదు అని అంటాడు. ఇక తను వచ్చి రాగానే అమ్మ నువ్వు వచ్చేసావా, నాకు లగేజ్ ఇవ్వు, ఒక జెంటిల్మెన్ మోయాలి దీన్ని అని చెప్పి అంటాడు. నువ్వు ఒక చిన్న జెంటిల్మెన్వి అని అంటుంది. లగేజ్ చూసి నువ్వు తెచ్చుకుంది ఇంతేనా అని అడిగితే మిస్టర్ గూనే చెప్పారు కదా, ఆయన నాకు ఏం కావాలన్నా ఇస్తారు, ఒక ప్రేమ తప్ప అని అంటుంది. నేను నీతో వాదించను అని చెప్పి వెళ్ళిపోతాడు. మెయిడ్ వచ్చి ఎవరు నువ్వు, నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని హీరోయిన్ అంటుంది. నీ ఇల్లా అంటే అవును, రోయ్ రోయ్ ఇంకా మిస్టర్ గు నా కేర్ లో ఉంటారు అని అంటుంది. అయితే తను నాని అన్నమాట, ఇంత వర్స్ట్ గా ఉంది ఏంటి అని అనుకుంటుంది. ఇంకా రోయ్ రోయ్ వస్తాడు. వచ్చి డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే మేడ్ లాగేసి నువ్వు అలా ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవకూడదు అని అంటుంది. ఇక హీరో వచ్చి తనని రోయ్ రోయ్ మదర్ గా పరిచయం చేస్తాడు. ఇంకా ఈ హౌస్ కి లేడీ తనే అని చెప్తాడు. ఏమైనా కుక్ చేయమంటాడు. ఇక తన మనసులో అనుకుంటుంది మిస్టర్ గు ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. నేను మీకోసం స్నానానికి రెడీ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ వాటర్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇక హీరో వస్తాడు. టెంపరేచర్ కరెక్ట్ గా ఉంది కదా అంటూ వయ్యారంగా నిలబడుతుంది. హీరోయిన్ చూసి ఓ మై గుడ్నెస్ అంటుంది. నేనేం చూడలేదు, క్యారీ ఆన్ అంటుంది. వెళ్ళిపోమంటాడు. తను వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ ని రమ్మంటాడు. నిజంగా నేనేం చూడలేదు అంటూ వస్తుంది. దగ్గరకు రమ్మని చెప్తాడు. నేను ఏది రెండోసారి చెప్పను అంటాడు. ఇక దగ్గరకు వెళ్ళగానే తనకి క్లోజ్ గా వస్తూ ఉంటే తను స్లిప్ అయ్యి బాత్రబ్ లో పడుతుంది. అతను లేపి నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అంటాడు. బయట దీనికి మండిపోతూ ఉంటుంది. ఇక తనకి నిద్ర పట్టదు, జరిగింది తలుచుకుంటూ ఉంటుంది. తను చాలా హ్యాండ్సమ్ గా చార్మింగ్ గా ఉన్నాడు అనుకుంటుంది. తనకి కలలో ఒక బాబు
పుట్టినట్టు ఓ ముసలోడు తీసుకెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది. తనకి ఆ బాబుకి ఇంక ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నా బేబీని తిరిగి ఇచ్చేయండి అంటూ తను కూడా వెళ్తున్నట్టు చూపిస్తారు. తను ఉలిక్కిపడి లేచి నాకు ఇలాంటి డ్రీమ్ వచ్చిందేంటి అని అనుకుంటుంది. ఇక తన బెడ్షీట్లోంచి బుడ్డోడు దూరిపోయి వస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే అమ్మ నీకు నైట్ మేర్ వచ్చిందా అని అడుగుతాడు. నాకు హక్ కావాలి అని చెప్పి అలానే తన మీద పడుకుంటాడు. నువ్వు మీ అమ్మని ఎప్పుడు చూడలేదు అంటే లేదు నువ్వే నాకు అమ్మవి అంటాడు. పొద్దున మెయిడ్ స్విమ్స్ చేయడం చూస్తూ ఉంటుంది. అది రూయికి అలర్జీ అని చెప్పి హీరో చెప్తాడు తనకి. సో వెంటనే వెళ్ళి దాన్ని డస్ట్బిన్ లో పడేస్తుంది. ఇది రూయి కోసం క్యారీ చేశాను, ఎందుకు అలా పడేసావు అంటే నీకు తెలియదు 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నావు, అతనికి ఇదంటే అలర్జీ కదా అని చెప్తుంది. ఇక్కడ నుంచి తనకు బ్రేక్ఫాస్ట్ నేనే చేస్తాను అంటుంది. నేను నిన్ను తక్కువ అంచనా వేశాను అని అనుకుంటుంది మెయిడ్. హీరోయిన్ బాబు ఆడుకుంటూ ఉంటే తనకు కాల్ వచ్చి సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళేసి వస్తాను, ఇక్కడే కూర్చో అని అంటుంది. ఆ మెయిడ్ అది చూసి మీ అమ్మ నిన్ను ఇక్కడ కూర్చోబెట్టమని చెప్పింది అని చెప్పి తనని తీసుకెళ్లి ఒక గోడ మీద కూర్చోబెడుతుంది. అలాగే వీడియో తీసి వాళ్ళ నాన్నకు పంపిస్తుంది. తను ఇలా బాబుని అక్కడ డేంజరస్ ప్లేస్ లో కూర్చోబెట్టింది అని చెప్పి పంపిస్తుంది. హీరోయిన్ రాగానే బుడ్డోడు చెప్పేస్తాడు నన్ను ఇలా అక్కడ కూర్చోబెట్టి నాన్నకు ఒక ఫోటో తీసి పంపించిందని, ఇంకా తను నాన్నను ఎప్పటి నుంచో ఇష్టపడుతూ ఉందని చెప్తాడు. ఇక హీరో వచ్చి రాగానే హీరోయిన్ ని తోస్తాడు. తనకి గాయం అవుతుంది. బ్యాడ్ డాడీ అని చెప్పి బుడ్డోడు తిడతాడు. మీకైనా పిచ్చి పట్టిందా అంటే నీకు పట్టిందా, అలాగేనా పిల్లల్ని గోడ మీద కూర్చోబెట్టేది అని అడుగుతాడు. ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అలాగే నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఇన్ని సంవత్సరాలుగా మీ పిల్లోడు ఎందుకు ఇంత అనారోగ్యంగా ఉన్నాడు ఎప్పుడైనా ఆలోచించారా? మీ మేడ్ తనకి స్ట్రిమ్స్ తినిపిస్తుంది మీకు తెలియకుండా అని చెప్తుంది. నువ్వు స్ట్రిమ్స్ కింద తిన్నావా అంటే ఫోటో చూపిస్తాడు. ఇంకా అదంటుంది తను ఇంట్లోనే ఉండాలని చెప్పి ఇలా తిని మరీ పాడు చేసుకుంటున్నాడు హెల్త్ అని చెప్తుంది. నీకు వాడి హెల్త్ పాడవడం కావాలి, దానివల్ల మిస్టర్ గు ఇంటికి వస్తారు, నువ్వు సెడ్యూస్ చేయొచ్చు అని అనుకుంటున్నావు కదా అంటుంది. దాన్ని వెళ్ళిపోమంటారు. ఇక హీరోయిన్ కూడా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను రోయిని గోడ మీదకి క్యారీ చేసి తీసుకెళ్లి పెట్టలేదు అని చెప్తుంది. ఇక వాడంతట వాడు కూడా ఎక్కలేడు, ఇది ఖచ్చితంగా నీ పని అంటుంది. అంటే ఏంటి ఇది నేను చేశాను అంటావా అని అంటే ఇంకా బుడ్డోడు కూడా చెప్తాడు తనే నన్ను కూర్చోబెట్టింది అని. ఇక సరే సర్వేలెన్స్ చూద్దాము అని అంటుంది. ఇక తను సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంటికి సర్వైలెన్స్ ఉన్నట్టు నాకు గుర్తులేదు అంటే ఫైర్ అలార్మ్స్ చూసి సర్వైలెన్స్గా కన్ఫ్యూజ్ అవ్వమని నేను చెప్పాను అంటుంది. తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమని చెప్తాడు. ఇక బుడ్డోడు నొప్పిగా ఉందా అని అడిగితే లేదు అని చెప్తుంది. హీరో ఇంకా నా కొడుకు ఎవరన్నా హాని తలపెట్టాలని చూస్తే ఊరికే వదలను అని చెప్తాడు. ఎవరిని బెదిరిస్తున్నారు అని అడుగుతుంది. ముందు ఇంటికి సర్వైలెన్స్ పెట్టించండి, లేకుంటే ఇంకొకసారి కూడా నన్ను ఇలాగే బ్లేమ్ చేస్తారేమో అని అంటుంది. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న కాల్ చేసి మీ పెళ్ళి ఇన్నాళ్ళు అయింది, అతను ఇంతవరకు ఏం కట్టలేదు, నీకు ట్యూషన్ ఫీజు కట్టాలో వద్దా అంటూ అరుస్తూ ఉంటాడు. నా ముందు ఆడవాళ్ళు మైండ్ గేమ్స్ ప్లే చేస్తే నాకు అస్సలు నచ్చదు అని చెప్పి ఒక కార్డు ఇస్తాడు. ఈ బుడ్డోడు ఇంతలో లాక్కొని అమ్మ తీసుకో ఇష్టంగా ఖర్చు పెట్టు, నీకేమన్నా చాలుకుంటే నా దగ్గర ఇంకా ఉంది అని చెప్తాడు. ఇంకా నీ ట్యూషన్ ఫీజు కూడా కట్టేద్దాం అంటాడు. రేపు పొట్టోడా నీ తండ్రిని నేను అంటాడు. ఇంకా నా డబ్బులు తీసుకోవడం అంత తేలిక కాదు అని అంటాడు. బుడ్డోడితో టైం స్పెండ్ చేసినందుకు కాంపెన్సేషన్ గా తీసుకోమని చెప్తాడు. ఇక బుడ్డోడు తన పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇందులో కూడా డబ్బులు ఉన్నాయమ్మా తీసుకో, నీ ట్యూషన్ ఫీజు కట్టే అని చెప్తాడు. హీరో మెసేజ్ చేస్తాడు 3కి పేరెంట్స్ మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, నేను లేట్గా వస్తాను అని చెప్తాడు. సరే ఇక తను వెళ్దాం అనుకుంటుంది.